ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలా మంది కపుల్స్కి చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడుతూ ఉంటారు. పెద్ద కారణం ఉండాల్సిన అవసరం లేదు, చిన్నదానికే ఇక్కడి తీసి అక్కడ పెట్టు అనే దానికి కూడా గొడవే. అలా గొడవలు పడే వాళ్ళకి మీరు ఈరోజు మంచి టిప్స్ ఏమిస్తారు? ప్రతిదానికి గొడవ పడే వాళ్ళకి. చిన్న చిన్న గొడవలు ఉంటే బాగానే ఉంటుంది. కాసేపు కోపం వచ్చినా మళ్ళీ తనేం చేస్తుందా, తనేం చేస్తున్నాడా అని చూడడము, చూపులు తప్పించుకోవడము, పిలిస్తే బాగుండని ఒక ఊహలో ఉండడము స్వీట్గా బాగుంటుంది. కానీ కొంతమంది ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలాగే చేయాలి, నీ వల్ల నువ్వు ఇలా చేయటం వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది, ఇంకా అదే పని, ఇంకా లేచిన దగ్గర నుంచి. అంటే ఏంటి, తను చెప్పినట్టే వింటూ ఉండాలి. ఎవరైనా ఇద్దరిలో అలా ఉంటే కూడా చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి వేసుకుంటారు తగాదా. ఇంకా ప్రతిదానికి ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. ఇంకా వీళ్ళు ఏంటంటే సహించలేని తనం వేళల్లో. ఇప్పుడు ఉద్యోగం చేసుకుని నేను బయట హాస్టల్లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చాను. అక్కడ నాకు సపరేట్గా అన్నీ పెట్టుకోవడం ఇష్టము. ఇక్కడికి వచ్చి ఏంటి ఇలా చెప్తాడు, సేమ్ అతను కూడా అలా అనుకోవచ్చు. నేను రూమ్లో ఉన్నప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బారేసి హాయిగా తిరిగేవాడిని, ఎవరి పెళ్లి చేసుకున్నాను నేను, వస్తుందని పెత్తనం చేస్తుంది. చాలామంది అబ్బాయిలు కంప్లైంట్ చేస్తున్నారు, పెత్తనం చేస్తుందండి బాగా, అమ్మో గెలవనివ్వదు. ఎందుకనంటే ఇది ఒక మగవాళ్ళు సరిగ్గా పెట్టుకోరు ఏ వస్తువా, చెప్తే వినరు అనే ఒక అభిప్రాయం కాదు, నిజం కూడా అదే. దాదాపు అలా ఉంటారు. కొంతమందిని పక్కన పెడితే ఎక్కువ శాతం అలాగే ఉంటారు. అమ్మాయిలు అదే అభిప్రాయంలో ఉంటారు. కాబట్టి ప్రతిదీ సరిచేయాలనే ఉద్దేశంతో ఉంటారు. మనం ఒక దాంట్లో ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఇంటి పెళ్ళై రాగానే నాకంటూ ఒక ఇల్లు వచ్చింది, నా ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోవాలి, ఎవరన్నా వస్తే అబ్బో ఈ అమ్మాయి ఇల్లు బాగా పెట్టుకుంది ఏమో అనుకున్నాము అని అలా మెచ్చుకోవాలని ఒక ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇల్లుని నీట్గా పెట్టుకోవడం, అందంగా పెట్టుకోవడం, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం అనేది చేసుకోవాలని అమ్మాయిలు అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే దానివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. తీసిన వస్తువు తీసిన చోట పెడితే మళ్ళీ మనకు అది దొరుకుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెన్ను లేదా బొక్కు లేకపోతే ఒక దారము ఎక్కడ ఉంది అని అంటే నిన్న ఎక్కడ పెట్టామో అక్కడే పెడితే మనం అది అక్కడ దొరుకుతుంది. ఇలా కొంతకాలం గడిచాక ఆ దారపు రీలు ఎక్కడ దొరుకుతుంది అని అక్కడే దొరుకుతుంది అనేది బాగా ఇక్కడ ప్రింట్ అయిపోయి ఉండాలి మనకి. అంటే అది అక్కడే ఉండాలి. అలా ఉండటం వల్ల ఎంత లాభం చూడండి. అడగక్కర్లేదు, వెతుక్కోక్కర్లేదు. దానివల్ల గొడవలు రావు. నువ్వు మొన్న తీసి ఎక్కడో పెట్టావు, నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడ పెట్టమని. ఇవి నిత్యం అందరిలో జరుగుతుంటాయి. ఎందుకు మరి మారరు? అమ్మాయిలు కూడా ఉన్నారు ఇలా, తీసిన చోట పెట్టరు అసలు. అదేమన్నా 2 సార్లు అడిగితే చిరాకు పడిపోయి గొడవ పడేసుకుంటారు. మరి ఇప్పుడు రేపు వాళ్ళకు వస్తుంది. అంతవరకు ఎందుకండి, వాళ్ళు పెట్టుకునే స్పెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు నిత్యం వాడుకునే సెల్ ఫోన్ లేదే బ్రతుకు లేదే. ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెడతారో తెలియదు. మళ్ళీ దాన్ని సౌండ్ తగ్గిస్తారు, సైలెంట్ పెట్టుకుంటారు, అది మిస్ అయితే కనబడదు. అది వీళ్ళ అదృష్టం బాగుండి ఏదైనా మెసేజ్ వస్తే లైట్ వెలుగుతుంది, లేకపోతే లేదు. మీరు చూసారని మిగతా వాళ్ళని అడుగుతుంటారు. ఎందుకు అలాగా? ఒక పద్ధతి పెట్టుకో. నువ్వు ఎక్కడ ఫోన్ మాట్లాడినా ఒక పాయింట్లో పెట్టేసుకో. లేదా నీకు పాకెట్ ఉంటే పాకెట్లో పెట్టుకో, లేదా నీ రూమ్లో పెట్టేసుకో. అక్కడ మోగుతుంది, వెళ్తావు, కనపడిపోతే అసలు ఫోన్ అక్కడ ఉంటుంది అనేటువంటి ఒక బండ గుర్తు పెట్టేసుకోవాలి. మరి నిత్యం దాంతోనే పని కదా. మరి అటువంటి వస్తువు విషయంలో కూడా అలా ఉంటారు. నిత్యం పెట్టుకునే కళ్ళజోళ్ళు కూడా అలా చేసుకుంటారు. నా కళ్ళజోడు నువ్వు చూసావంటే ఎంత దరిద్రంగా ఉంటుంది, పెట్టుకునేది నువ్వు నన్ను అడుగుతానంటే. దీనివల్ల ఇంట్లో ఇల్లాలు ఏం చేస్తుందంటే నాలాంటిది గుర్తుపెట్టుకుంటుంది. ఏంటి నేదో తీసి అక్కడ ఏదో పెడుతున్నాడు ఇలా, పెన్ను కానీ కళ్ళజోడు కానీ ఫోన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఉండాలి కాదు, ఈమెకు ఒక అలవాటు అయిపోతుంది. అది అన్నం కూర వండినట్టు అది కూడా అలవాటు అయిపోతుంది. అంటే ఏంటంటే అది నాకే పట్టింది, నేను మర్చిపోతాను బై, అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. నువ్వు చూడకూడదా, ఆ మాత్రం నువ్వు పట్టించుకోకూడదా? నేనేదో హడావుళ్ళు అక్కడ పెట్టాననుకో, నువ్వైనా చూడకూడదా, పట్టించుకుని దాన్ని తీసి ఒక దగ్గర పెట్టకూడదా అని ఉల్టా దెబ్బలాడేవాళ్ళు కూడా ఉన్నారు. అది పెట్టుకునేది నువ్వు, వాడుకునేది నువ్వు, అది నీకు అవసరం, మాకేంటి, మేమెందుకు చూడాలి, మేమెందుకు పట్టించుకుంటాం, తీసి మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టాలా? ఇంట్లో ఎవరికి ఏ వస్తువు కనపడిపోయినా సెంటర్ పాయింట్ మదర్ని అడుగుతారు వచ్చి. అప్పుడు ఈవిడ అన్నీ అడుగుతారు కదా అని చెప్పి పాపం ఈవిడ అన్నీ చూడటం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని సేమ్ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయడము, ఇవన్నీ పాపం ఈవిడికి ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంటాయి. వీటి వల్ల గొడవలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ప్రతి ఇద్దరి మధ్యన వస్తూ ఉంటాయి. ఒక భార్యాభర్తలే కాదు ఈ గొడవలు. ఇంకోటి ఏంటంటే
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారు కొంతమంది. వాటి వల్ల గొడవలు రావా? ఎందుకండి అలా పెట్టుకోవడము? నువ్వు చక్కగా పద్ధతిగా పెళ్లి చేసుకున్నావు, నువ్వు దీనికి కట్టుబడి ఉండాలి. పెళ్ళి అంటే 100 ఏళ్ళు పంట. ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కొచ్చి ఇష్టంగా పెట్టుకుంటావు, మరి దుమ్ము బట్టి మాసిపోదా? అంత మాత్రం చేత దాని వాల్యూ పోతుందా? భార్య పాతదైతే మాత్రం వాల్యూ పోతుందా? ఆ జ్ఞానం బుద్ధి వాళ్ళకు ఉండాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే ఇద్దరిలో ఏ ఒక్కరో ముందు చేసినా రెండో వాళ్ళు మార్చాలని చేసే ప్రయత్నంలో కానీ, లేకపోతే నేనెందుకు చేయకూడదు అనే పద్ధతిలో కానీ వీళ్ళు పెట్టుకుంటారు. దానివల్ల వస్తాయి చాలా పెద్ద గొడవలు, చివరికి డివోర్స్లు కూడా అయిపోతాయి అలాంటి కేసెస్లో. ఇంకా మీ చుట్టాల గురించి మా చుట్టాల గురించి ఖాళీగా కూర్చున్నప్పుడు డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, మీ వాళ్ళు అలా అంటే మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు. ఇక్కడ ఒక విషయం మేడం, అంటే కామన్గా చాలా మంది నేను కూడా చూశాను, ఏదైనా చిన్న గొడవ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరికీ మొబైల్స్ ఉంటున్నాయి ప్రతి ఒక్కరి చేతిలో. వాళ్ళు ఏంటంటే చిన్న గొడవ అయింది, ఆఫీస్కి వెళ్ళిపోయారు, మెసేజ్లు ఎత్తారు, ఇక మెసేజ్ ఐఎమ్ సారీ అని మెసేజ్, అక్కడ రెస్పాండ్ రాలేదు అనుకోండి, అదొక గొడవ. మళ్ళీ నేను సారీ చెప్పినా కూడా రెస్పాండ్ తిరిగి నాకు చెప్పలేదు. అంటే ఆ మెసేజ్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మెసేజ్ సారీ అని మెసేజ్ పెట్టడం ఎందుకు? నువ్వు సారీ రాస్తే 5 అక్షరాలు, చెప్తే 2 అక్షరాలు, నువ్వు ఇంటి దగ్గర చెప్పేసేయచ్చుగా. ఆ సారీ ఏదో ఇంటి దగ్గర చెప్పి చేస్తే అవి ఎక్కడే నవ్వుకుని హాయిగా వెళ్ళిపోతాం ఉద్యోగాలకి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద స్టైల్గా, అంటే నీ ఈగో ఎంత అడ్డం వస్తుందో, నీకు చెప్పాలని ఉన్నా కూడా నీ ఈగో అడ్డం వస్తుంది. అక్కడ అడ్డం వచ్చి నువ్వు సారీ అని చెప్పి మెసేజ్ పెడతావు. పెట్టినప్పుడు వాడికి కాలుతుంది. అక్కడ కాలి ఇంటి దగ్గర అంతసేపు ఉంటే సారీ అని చెప్తే అయిపోయేది కదా. ఇక్కడ సారీ అని మెసేజ్ పెడుతుందా, నేను వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సరేలా బంగారం అని అనాలా నిన్ను? ఇంటి దగ్గరే అని అంటే ఈ బంగారం అని నేను ముద్దు పెట్టేవాడినా, కావలించుకునేదాన్ని, ఏదో ఒకటి చేసేదాన్ని కదా, చేసేవాడిని కదా. నువ్వు నీకు ఇంత గర్వం అయితే నువ్వు పెట్టంగానే నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? నేను తీసుకుంటా టైం. నువ్వు ఇంత టైం తీసుకున్నావు కదా, నేను తీసుకుంటా. ఇది ఒకటి. ఈ మెసేజ్లు ఎందుకండి, చక్కగా చెప్పుకోండి. ఏదోలే అయిపోయింది, సీరియస్గా ఉండకు, పద నవ్వుకుంటూ వెళ్ళిపోదాం అని అనాలి. నేనైతే అలాగే అంటానండి. ముఖం మార్చుకుని బయటకు వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అక్కడ షార్ట్అవుట్ చేసేసుకుని సరే అయిపోయింది పద నవ్వుకుంటూ వెళ్ళిపోదు. అలా ఉంటేనే కుటుంబాలు కానీ, ఫ్యామిలీ, భార్యాభర్తల బంధాలు కానీ, ఏ రిలేషన్ అయినా బాగుంటుందండి అసలు. మరి కొంతమందికి మేడం దాన్ని అంటే సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అటు వైఫ్కే కానీ హస్బెండ్కే కానీ ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా విఫలం అవుతూ ఉంటారు. దీనికి ఏం టిప్స్ చెప్తారు? వాళ్ళు నేర్చుకోవాలండి. రాదంటే అన్నీ వచ్చా, పుట్టంగానే అన్నీ వచ్చేసినా పెళ్లి రోజే తాళి కట్టించుకోవడం వస్తుంది. అమ్మ ఇది మంగళసూత్రం ఇక్కడ పట్టుకో అమ్మ, పైకి ఇక్కడికి వెళ్ళిపోతుంది, లేకపోతే అబ్బాయి వెనక్కి కడతాడు కదా, కనపడదు, తాడు వెనక్కి వెళ్ళిపోతుంది, పట్టుకో అమ్మ అంటే ఇక్కడ లాగి పట్టుకుంటారు. మరి నీకు అది ముందు అలవాటు చేసుకున్నావు ఆ రోజు. పెళ్ళైన తర్వాత అన్నీ జరుగుతాయి, అవన్నీ అలవాట. పిల్లల్ని కనడం అలవాట, అన్నీ అలవాటు చేసుకున్నప్పుడు లైఫ్కి ఏమేం కావాలో అవన్నీ అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. నాకు రాదు, నాకు తెలీదు, నేను చిన్నప్పటి నుంచి చేయలేదు అంటే నడవదు. ఇప్పుడు దాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. నీకు లేకపోతే చూసి నేర్చుకో. పక్క వాళ్ళని ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారేమో చూసి నేర్చుకో. ఎందుకు ఇప్పుడు సినిమాలు చూడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు మూవీ చూసి నేర్చుకోవచ్చు కదా. ఆ మూవీలో అన్నీ చూపిస్తారు, చూపించినప్పుడు ఓహో మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా, అలా ఉండమనే కదా నేర్పిస్తున్నారు. మరి ఎందుకు మనం నేర్చుకోలేకపోతున్నావు కదా నుంచి? అది కదా. భర్త మంచి చీర తీసుకొస్తే ఇవన్నీ చేతగాని అమ్మాయి కూడా చూసావు ఎంత మంచి చీర తెచ్చిచ్చాడు అని అంటాం. అది వెంటనే నేర్చేసుకున్నావు కదా, మరి ఇవి నేర్చుకోవా? అది అబ్బాయి అయినా సరే. చూసావా అమ్మాయి ఎంత లవ్గా చక్కగా ఎంత బాగా ఉందో చూసావా అబ్బాయి తోటి, నువ్వు ఎప్పుడు ఇలా ఉంటావు అలా ఉంటావు అంటాడు. ఇది అంటాం చేతనైనాడు. మరి అన్నీ కూడా నేర్చుకుని చెయ్యండి. అలా దెప్పుకోవడం అనేది అది ఇంకా హింస. ఊరికే వాళ్ళని వీళ్ళని పోల్చావు అనేది ఇంకొకటి వస్తుంది. అలా కాకుండా ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం, ఆ స్కిల్స్ ఎంతో అవసరం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రతి మనిషికి అవసరం ఈ రోజుల్లో. నేర్చుకుని దాన్ని పాటించడం అనేది ఇంకా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్.